వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన భరత్ కుమార్ పరిగ పక్షులు, నాటుకోళ్లను పెంచుతూ ఆదాయం ఆర్జిస్తున్నాడు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన భరత్ ఉద్యోగ అవకాశాలు రాక సొంతంగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. తన పొలంలోనే ఒక షెడ్డు ఏర్పాటు చేసుకుని కౌజులు, నాటుకోళ్లను పెంచుతున్నాడు. జాతీయ రహదారికి సమీపంలోనే తన షెడ్డు ఉండటంతో క్వైల్ పక్షులకు గిరాకీ బాగుందని సమీప దాబాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారని భరత్ చెబుతున్నాడు. కంజుల ఫారం స్టార్ట్ చేసిన నేను కంజులు నాటుకోళ్ళ రెండు స్టార్ట్ చేసిన. ఒక్క చిక్కు వచ్చేసి మనకు 10 రూపీస్ పడుతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ మా గ్రామానికి వచ్చేవరకు 2 రూపీస్ ఎక్స్ట్రా ఒక్క చిక్కుకి, అంటే 2 రూపీస్ పడ్డాయి నాకు. ఇప్పుడు స్టార్టింగ్ నేను మార్కెటింగ్ నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయడం వల్ల మార్కెటింగ్ పెంచుకోవాలని, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలని ఇప్పుడు కొంచెం తోటి స్టార్ట్ చేసిన. ఒక 750 తెచ్చి స్టార్ట్ చేసిన. కంజులతో పాటు నాటుకోలు ఉంటూ కూడా బాగుంటుంది మాకు అని అడగడం వల్ల నేను అది కూడా యాడ్ చేసుకున్నాను. నేను నాటుకోలు కూడా యాడ్ చేసుకున్నా. అది కూడా 700 పెట్టి తెచ్చుకున్నా. ఒక చిక్కు వచ్చేసి 41 రూపీస్ అవుతుంది. అది సోనాలికా బ్రీడ్ నేను తెచ్చేది. ఇప్పుడు మా గ్రామానికి వచ్చేవారికి 49 రూపీస్ అయింది ఒక్క చిక్కు వచ్చేసి. మన కంజుల ఫారానికి పెద్దగా షెడ్ అవసరం లేదు. చిన్న సింపుల్గా నేనైతే సింపుల్ చేసుకున్నా. ఇప్పుడు నాకైతే మంచిగా సెట్ అయింది. మంచి గ్రోత్ కూడా బాగా జరిగింది. నేను వేసుకున్న షెడ్ కార్డ్స్ వచ్చేసి 1,20,000 అయింది. ఇప్పుడు కంజుల మార్కెట్ నేను మార్కెటింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కంజులు మాత్రం మంచిగా సేల్ అవుతున్నాయి నాకు. దాబాలు కానీ మా చుట్టుపక్కల మెయిన్ రోడ్ మాకు ఆత్మకూరు మండలం ఉంది. దానిలో చుట్టుపక్కల దాబాలు ఉన్నాయి. దాబాలు అడిగిన. ఇంకోటి హైవే NH-44 హైవే కూడా ఉంది. ఆ దాబాలు కూడా కన్సల్ట్ అయినా వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మంచిగా సేల్ అయితే మంచిగా అవుతున్నాయి. నేను ఒక జత వచ్చేసి 250 అమ్ముతున్నా. కంజుకు వచ్చిన గుడ్లు ఏమో 10 రూపీస్కి 5 ఇస్తున్నా. మంచిగా అవి కూడా సేల్ మంచిగా అవుతున్నాయి నాకు. దాబాకు మాత్రం రెగ్యులర్గా దాబాకి వేస్తే కూడా 200 లాగా జత వాళ్ళకి ఇస్తున్నా. తర్వాత ఈ ఇన్కమ్ అయ్యే వరకు మళ్ళీ నాటుకోలు స్టార్ట్ అవుతుంది. క్వైల్ పక్షులు, నాటుకోళ్లకు దానాను సొంతంగా తయారు చేసుకోవడంతో కొంత పెంపక వ్యయం తగ్గించుకుంటున్నాడు. కౌజు పిట్టల జత 200 నుంచి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నాడు. రైతు పెంపక విధానం, ఆదాయాన్ని చూసి తోటి రైతులు వీటి పెంపకానికి ముందుకు వస్తున్నారు. మాకు ఇక్కడ వచ్చి కౌజులది ఫారం పెట్టాను. ఈ ఆరేపల్లి గ్రామంలో చాకలి మురళి భరత్ అని అతని పేరు. అక్కడ మంచి ఇక్కడ పెట్టాక మేము విన్నాం, చూసినాం, తీసుకొని పోయినా. కొన్ని ఫారంలో ఏమైందంటే కొన్ని ఇంజక్షన్లు, అది గోళీలు, టాబ్లెట్లు అవి వేసి పెంచుతారు. ఇక్కడ న్యాచురల్ ఏమి అవుతుంది, దాన్న అవి వేసి పెంచుతారు. మంచిగా ఉంది కాబట్టి బాగుంది. నేను ఉడక పెట్టాలనుకున్నా. ఆల్రెడీ నాకు డైరీ ఫామ్లో ఒక 10 బర్రెలు ఉన్నాయి. దాని జతకు ఇది సపరేట్ చేసి మళ్ళీ ఇది ఒకటి పెట్టాలని, ఫామ్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. అందరు బాయిలర్ కోళ్ళు అవి ఇవి తినడం వల్ల అందరు రోగాలు బారిన పడుతున్నారు. న్యాచురల్ ఫుడ్ మన కళ్ళ ముందర న్యాచురల్గా ఏం వాడుతున్నాడు, ఏం ఫుడ్ ఫీడింగ్ ఇస్తున్నాడు మనం చూసుకోవచ్చు. మనము ఇంటికాడ మన కోళ్ళకు ఏం దానా పెడతారో ఇక్కడ కూడా అదే కౌన్సిపిట్టలకు కానీ ప్లస్ నాటుకోళ్ళకు కానీ అదే దానా పెట్టి మంచి ఆరోగ్యంగా పెంచుతున్నాడు. అవి కూడా బాగున్నాయి, మంచి యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ ఆరేపల్లి గ్రామంలో మా ఊరికి పక్కనే కంజు పిట్టలు పెంచుతుంటారని చెప్పిండ్రు మాకు. ఒకసారి దీన్ని చూసి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మనం పెడితే కూడా దీనివల్ల లాభమా నష్టమని తెలుసుకుందామని వచ్చిన. మనకు రీసెల్లింగ్ కానీ ఇట్లా దావాలకు తర్వాత దీన్ని ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా పారం కోళ్ళ కన్నా అవి 4 నెలలు రావాల్సిన పారం కోళ్ళు ఒక 40 రోజుల్లో మనకి ఇస్తుంటారు. ఆరోగ్యానికి వాటికన్నా ఇవే కొంచెం బెస్ట్. అందుకే పెంచాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాం. నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో భరతలాగానే నేను కూడా సెట్ చేద్దామని వచ్చిన. క్వైల్ పక్షులు, నాటుకోళ్లతో పాటు గేదెలను సైతం కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుంటూ అనుబంధ రంగాలపై పట్టు సాధిస్తున్నాడు.